మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి మనందరి తరపున పాదాభివందనాలు తెలుపుకుందాము. ఇప్పుడు జరిగే ధ్యాన మహాయాగం అంటే మామూలు విషయం కాదు. ధ్యాన మహాయాగం అంటే అన్నిటికంటే మించిపోయింది. ఇది ఆత్మజ్ఞానంతో సంబంధించింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎవరి ముఖంలోనూ కూడా ఇది లేదు అనే ఇది లేదు. చాలా హ్యాపీగా కింద పడుకునైనా కానీ అబ్బా మాకు 5 గంటలకు లేస్తే బాత్రూంలు ఖాళీ లేవు ఆకపోయినా కానీ స్నానం చేసి మేము ఇక్కడికి రాగలుగుతున్నాము. 3 గంటలు ధ్యానంలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉందో అని నలుగురు 5గురిని అడిగితే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషం వేసింది. ఇప్పుడు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ అందరూ కూడా ఎంత శ్రమ పడితేనో ఈ ధ్యాన మహాయాగానికి ఎంత అన్న ప్రసాదానికి కానీ వీటన్నీ మనం కూర్చోటానికి కానీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాము. ముఖ్యంగా పిఎంసి గురించి అంతా అందరూ చెప్పేశారు. ఇంకా ఏమీ నేను చెప్పవలసింది లేదు. కానీ మనకి ఇక్కడ ఒక శక్తి స్థల్ని అలా నిర్మించుకోవటం అనేది చాలా చాలా గ్రేట్. సార్ ఒకసారి చెప్పారు, ఒక యోగుల సమాధి దగ్గర ధ్యానం చేస్తే 3 అంతల ఎనర్జీ వస్తుంది, అందుకని యోగుల సమాధి చాలా గొప్పదే అని చెప్పారు ఒక క్లాసులో. అలాగే మనం ఇవాళ ఈ శక్తి స్థలంలో ఎంతోమంది అక్కడ కూర్చుని ధ్యానం చేస్తా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అందరినీ ఊరికి అటు వెళ్ళినప్పుడు అడుగుతున్నాను, అది విషయం. అలాగే మనకి 31 విల్లాలో బాడీ వెకేట్ చేసింది కూడా అక్కడ ఎనర్జీకి అందరూ కళ్ళు మూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారు. అసలు మాకు తెలియట్లేదు, ఒక 1 అవరే చేసుకోమంటే మేము 3 అవర్స్ కూడా కూర్చున్నామని చెబుతున్నారు. నిన్న 2-3 అలా చెప్పారనమాట. అందరికీ అందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు అందరూ మాస్టర్స్ కూడా మనకి పిఎంసి ట్రస్ట్కి ధన్ సహాయం చేస్తే దీన్ని ఎన్నో ప్రపంచమంతా విశ్వం అంతా కూడా మనం అందించగలుగుతాం. రాత్రి రామలింగేశ్వరరావు గారు వచ్చి టీవీ 9ది చెప్పేసరికి నాకు అనిపించింది కొన్ని వేల కోట్లు ఆయన ఇచ్చిన ₹1 మనకు కంటే ఎన్నో వేల కోట్లు మనకి ఎనర్జీ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే సారు మనకి 13లో ఈ టీవీ 9 చేసినప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చాము టీవీ 9 ఆఫీస్కి వెళ్ళాలని. చాలే ముందు ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి, ధ్యానం చేత కాదు కానీ టీవీ 9కి వెళ్తారట వీళ్ళని ఒక పాజిటివ్ మాట మాట్లాడారు. ఆ పాజిటివ్ మాటే ఈరోజు టీవీ 9 ఇక్కడికి వచ్చి రామలింగేశ్వరరావు సార్ వచ్చి మనకెంతో చేయూతనిచ్చినట్టుంది. ఇట్లాగే ప్రతి ఛానల్లో కూడా భక్తి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. భక్తి టీడీపీ ఛానల్ అని, సంస్కార్ ఛానల్, ఇవన్నీ కూడా మనకు సపోర్టుగా చాలా తొందరలో ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.